అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కన్య రాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర ఫల్గని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్య రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. కన్య రాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్య కలిగే దుష్ప్రభావాల నుండి తొలగిపోవటానికి బుధుడు అనుగ్రహం కొరకు కన్య రాశి వారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి. కన్య రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన కన్య రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు. కన్య రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించటం వలన అన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరతాయి. మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. ఇది సాధ్యం కాకపోతే కనీసం పచ్చ రంగు రుమాలు చేతులు లేదా పర్సులో ఉంచుకోవటం వల్ల మీకు అదృష్ట బలాన్ని మరింత పెంచుతుంది. నీలం రంగు బట్టలు ధరించటం మానుకోండి. కన్య రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్య రాశి వారిపై బుధ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటు శుక్రవారం కూడా వీరికి అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభదినం. కన్య రాశికి అధిపతి అయిన బుధ గ్రహానికి క్రింది తెలిపిన పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించి సత్ఫలితాలను పొందండి. కన్య రాశి వారికి ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించాలి. వినాయకుడిని మంత్రాలు, స్తోత్రాలతో పఠించండి. ఒక బుధవారం నాడు ఆవుకి పచ్చగడ్డి మేతను వేస్తే చాలా మంచిది, లేదా దానం చేసిన మంచి ఫలితాలను పొందుతారు. మీరు బుధవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మాత్రం పండ్లు తీసుకోవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా తినవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సున, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించాలి. శని దేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తిని పొందుతారు. కొత్త బట్టలు ధరించే ముందు వాటిపై కొన్ని చుక్కల గంగాజలం చల్లి తర్వాత ధరిస్తే మీకు మంచి జరుగుతుంది. పూజా వస్తువులను విక్రయించే దుకాణాలలో గంగాజలం లభిస్తుంది. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తర్వాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఈ వర్షపు నీటిని ఫలానా పని కొరకే వినియోగించాలి అన్న నియమం ఏదీ లేదు. మీకు నచ్చినట్లు ఈ నీటిని వాడుకోవచ్చు. మత్తు పానీయాలు, మద్యము లేదా మరీ ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. రాగి రేకుపై చెక్కబడిన శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంటిలో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజలు చేయండి. ఎడమ చేతి ఉంగరపు వేలికి
ఎటువంటి రత్నాలు లేని స్వచ్ఛమైన బంగారం ఉంగరాన్ని ధరించండి. కన్య రాశివారు బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి. కన్య రాశివారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి. దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాద రూపంలో పంపిణీ చెయ్యండి. ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్యారాధన చెయ్యండి. ఎరుపు దారంతో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గా యంత్ర లాకెట్ను ధరించండి. దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి. దుర్గామాతను మంత్రాలతో స్తోత్రాలతో ఆరాధించండి. బుధుని అనుగ్రహం కొరకు బుధుని బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా ప్రతి బుధవారం 9 సార్లు పఠించాలి. బుధ గ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి. బుధుని యొక్క అనుగ్రహం కొరకు బుధవారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటివి సమర్పించి బుధుని అనుగ్రహం కొరకు, అనుకూలత కొరకు ప్రార్థించండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. శ్రీ మహావిష్ణువు యొక్క ఇతర మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించవచ్చు. అలాగే పెసలతో ఆహార పదార్థాలను చేసి పేదలకు పంచండి. ఆవుకు పచ్చగడ్డి, తోటకూర మరియు ఇతర ఆకుకూరలను ఆహారంగా ఇవ్వాలి. పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. గోవుకు పెసలను నీటిలో నానబెట్టి తినిపించండి. బుధవారం నాడు నియమంగా ఉండాలి. బుధవారం రోజున ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు. దాని ద్వారా సత్ఫలితాలను పొందుతారు. బుధుని యొక్క అనుగ్రహం కొరకు బుధవారాలలో చిన్న సైజులో ఉండే పండ్లు, ఆవు పేడ, గోరోచనము, తేనె, వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. అలాగే బుధవారాలలో ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి. బుధుని యొక్క అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న బుధవారాలలో పెసలు, పచ్చని రంగు వస్త్రము, తగరము, వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. మీ సోదరీమణులు, అత్తల పట్ల గౌరవంగా ఉండండి. మీ కుమార్తె లేదా ఇతర చిన్నారుల పట్ల శ్రద్ధ వహించండి. నానబెట్టిన పచ్చిశనగలను పక్షులకు తినిపించటం ద్వారా జాతకంలో బలహీనమైన బుధుడిని శక్తివంతం చేసుకోవచ్చు. ప్రత్యేకించి బుధవారం నాడు పూర్తి భక్తితో దానాలు చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం దానం చేయటం, మంచి పనులు చేయటం వలన సానుకూల ఫలితాలు లభిస్తాయి. దక్షిణావర్తి శంఖాన్ని శివ మరియు విష్ణు ఆలయాలకు బహుకరించాలి. వీరు గృహం నందు దక్షిణావర్తి శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. గ్రామం నందు గల శక్తి దేవాలయాలయందు శ్రేష్టమైన ముత్యాలహారాన్ని అమ్మవారి మూల విరాట్కు బహుకరించాలి. సువాసన గల పుష్పాలను మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను శివాలయంలో దానం చేస్తే చాలా మంచిది. ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లు మరియు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయండి. బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి. దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి. సంప్రదింపులు, కొత్త నిర్ణయాలు, రచనలకు బుధవారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున గణేశుణ్ణి అలాగే విష్ణువును కూడా పూజించటం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది. బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను గంగా జలంతో కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత బుధ గ్రహానికి సంబంధించిన ఆకుపచ్చ గడ్డి, పెసర్లు, నీలం పువ్వులు, ఆకుపచ్చ దుస్తులను దానం చేయాలి. ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తుంది. మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీసుకోవటం కొరకు నీటిని ఉంచండి. మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్టులో నీటిని నింపిపెట్టండి. అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను మట్టి పాత్రలలో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి.
చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి. మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యలు, కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.